వస్తుందని వెయిట్ చేసి. అవును, నువ్వు రీసెంట్గా అమరాన్ మూవీ చూసావు కదా, ఏడ్చావు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కరూ ఆ మూవీకి వెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు రీసెంట్గా ట్రెండ్. అంటే ఇలా పెడుతున్నారని చెప్పి నువ్వు ఏడ్చి పెట్టావా, లేకపోతే అసలు ఏం కనెక్ట్ అయ్యి నువ్వు దాంట్లో? ఆ మూవీ ఇంటే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి. అది ఏంటి, అది నేను చూడలేదు. అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఈ ముగ్గురు అమ్మాయి, ఎందుకంటే నేను తనలా ఉండాలి, తనలా క్యారెక్టర్ ఉండాలి, నాది తనలాగా స్ట్రాంగ్ గా ఉండాలి, తనలాగా డాన్స్ చేయాలి, తనలాగా యాక్టింగ్ చేయాలి, నాకు చాలా పిచ్చి. మూవీ చూస్తారు, అందరు బాగుంది బాగుంది అన్నారు. సరే పోనీలే చూద్దామని పోయాం. అది నేను తీయలేదు, వీడియో కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే. ఇప్పుడు నేను కావాలని ఏడుస్తే అంతగానో ఏడుపు రాదు కదా ఎవరికి. ఇప్పుడు సడన్ యాక్షన్ ఏడు అంటే ఏ నుంచి వస్తుంది, ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది. చూస్తున్నాను, ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. వాళ్ళ డాడీకి చెప్తారు కదా, తను నాతో ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను, నా మనస్ఫూర్తి పెళ్లి చేసుకున్నాను, తను నాతో ఉన్నా లేకపోతే తన కోసం ఇలా ఉంటానని. అబ్బా అసలు మూవీ ఎలా ఉందంటే, ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు. తను ఎక్కడున్నా మనం ఇక్కడున్నా ఆ ప్రేమ అలాగే ఉండాలి. వాడు దూరంగా ఉన్నాడని ఇంకొక స్టెప్ వేయడము, వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు. వాడు ఉన్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి. అది బాగా నచ్చింది నాకు. ఏడ్ చేశాను కదా అంటే, జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్కి మీ రిప్లై వచ్చింది కామెంట్స్. అందుకే కదా డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ, ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ, వెస్టర్న్ కూడా చేశాను నేను. నాకు రాంది కూడా నేను ట్రై చేశాను, క్లాసికల్ కూడా చేశాను నేను. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా, నువ్వు డిఫరెంట్ గా చేయాలి. అభి మాస్టర్ అలానే డిఫరెంట్ అలా అని కొంచెం డిఫరెంట్ గా చేయించాడు. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ జాను ఇది కూడా చేయగలరు. కానీ చాలా మంది నన్ను జాను చాలా బాగా చేసావురా, వేరియేషన్స్ కరెక్ట్. ఇప్పుడు డోలే డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. డోలే డోలే సాంగ్ ఎలా ఇవ్వాలి, చిన్నపిల్లలాగా డోలే డోలే అని ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇవ్వాలి కదా, అలా ఇచ్చినా తప్పే వీళ్ళకి. నాకు యాక్చువల్లీ డోలే డోలే కూడా ఎంత సాంగ్ చేయొచ్చు అని అనిపించింది, ఎందుకంటే మూవీలో అంత ఉండదు. అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్, హన్సిక గారు కానీ వాళ్ళ వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు. వాళ్ళైతే వాళ్ళ అంత పెద్ద మాస్టర్స్ అయితే, ఇప్పుడు నేను ఎవరు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు. నేను నార్మల్ గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు, మరి బాగా చేస్తేనే బాగుందని చెప్తారు, బాగా లేకపోతే బాగాలే అని చెప్తారు కదా. మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసే అది వీడియో వైరల్ అని తెలుసా, అయ్యో రావా అనుకున్నాను. అవును, నేనేం చెప్తున్నాను మీకు, వెల్కమ్ డాన్స్ ఉంటుందా పెళ్లిలో, అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ, అప్పుడు తెలంగాణ ఉంటది కదా, అప్పుడు అలాంటి చేశాను. అలాంటి చేసి ఇక్కడికి వచ్చాను. నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను. ఎవరికైనా బుద్ధి ఉంది, ఎవరే చూడండి నాయన, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అలా చేసి ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ టీవీ. నేను చాలా హ్యాపీ. కష్టాన్ని నమ్ముకుంటే, కళను నమ్ముకుంటే. ఇంకా ఇదేనా నీ లైఫ్, ఇంకేమైనా అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు. నేను ఎంత పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మానిపోను. ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు, నేను చేసేస్తాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను. ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓ సారీ నేను ఫోక్ సాంగ్ చేయను అలా కాదు, ఎంత చిన్నదైనా సరే కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకొని నేను చేస్తాను. ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టుంది? నాకు ఎప్పుడు రాలేదు. నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడు నెల్లూరు సైడ్, అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి. అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను, తప్పని పరిస్థితి అప్పుడు, మనకి లిరి ఉన్నాడు చూసుకోవాలి. కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా, వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా, నేను స్టోరీలో కూడా పెట్టాను కదా, అదే ఏంటి మన డీలో లైవ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను. అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసా ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? అంటే నాకు కాలేదు, నాకు ఈవెంట్ ఉందారైంది. కానీ చాలా మందికి జరుగుతుంది. నాకు చాలా మంది చెప్పారు, అక్క ఇలా అంటున్నారు అక్క అన్నప్పుడు, అలా అంటున్నారు అన్నప్పుడు నువ్వు తీసి లాగి పెట్టి కొట్టాలి, ఈ ఛాన్స్ నాకు వద్దనాలి. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి, ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి. ప్రొఫెషన్లో
సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను అగ్రీ చేస్తుంది. యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే నేను తప్పు చేసిందే ఫస్ట్. చిన్నప్పుడు 16 yearsలో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్. అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి. ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ ఫ్యామిలీ నుంచి ఇది కానీ చాలా మంచిగా ఉంది కదా. డాడీ మమ్మీ ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లివింగ్ చూసుకోవడం, నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళు ఇక్కడే ఉంటారు. డాడీ సింగరేణి ఎంప్లాయ్ అనమాట, యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు. ఈ డాడీ వచ్చి ఒక 20 days ఉంటాడు, వెళ్తాడు. మమ్మీ కూడా 20 days ఉండి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టడం, లేకపోతే మా చెల్ల ఉండడం, అలా ఉంచేసి వచ్చేస్తాను. ఓకే. జాను లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరి జాను ఇలా అలా అంటుంటారు కదా, పేరు ఏంటి జాను లిరి? నువ్వు ఎవరు పెట్టారా, నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా పేరు ఝాన్సీ. ఝాన్సీయా? ఝాన్సీ. ఎంత మంచిగా ఉంది. టిక్ టాక్ వచ్చింది కదా అప్పుడు, టిక్ టాక్ వచ్చినప్పుడు నువ్వు టిక్ టాక్ బాధితురాలు బాగా చేసాడే. ఓకే. టిక్ టాక్ వచ్చినప్పుడు అందరూ వేరే వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను ఝాన్సీ ఎందుకు పెట్టిన, నాకు కొడుకు పేరు పెట్టుకోవచ్చు కదా, వీని కూడా ఫేమస్ చేయాలి. నాకు అప్పుడు ఉండే లిరిని ఒక హీరోని చేయాలని ఉండే. సో అప్పుడు నా పేరు ఝాన్సీ కదా, నన్ను జాను అని పిలుస్తారు. సో వీని పేరు లిరిక్స్ అనమాట. ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను. కానీ లిరి అంటారు అందరు. సో జాను లిరి అని పెడదామని జాను లిరి పెట్టాను. వాని పేరు నా పేరు కలిపి పెట్టాను. పెద్ద మీ కొడుకుని తిట్టుకోడు కదా, లిరిక్స్ ఏంటమ్మా నా పేరు అస్సలు తిట్టుకోడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వాడు ఏమంటే పెద్ద అయిన తర్వాత జానమ్మా అని నీ ఫోటో వేయించుకుంటాడు అంటాడు. అదే అది రీజన్, నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను లిరి అయింది. సో నాతో పాటు నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకున్నాను. ఓకే. చూసారా, ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతాయి. ఇప్పుడు డీకి వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డీ షో? రియాక్షన్ అంటే మీ ఊర్లో రియాక్షన్ అసలు అందరు చాలా హ్యాపీ. జానమ్మ అక్కడికి వెళ్ళింది. మా ఊరు ఒక్క ఊరే కాదు, ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ జానమ్మ జానమ్మ, అసలు నువ్వే గెలవాలి జానమ్మ, నువ్వు ఇంత ఇక్కడ దాకా వచ్చావు. చాలా నిజంగా చెప్తాను, నెగిటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది ఉన్నారు శివ గారు. నిజంగా చెప్తున్నాను, అది నా అదృష్టం. చాలా విలేజెస్ సైడ్ అటు నుంచి మంచి సపోర్ట్ ఉంది. చాలా. యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి? నా కొడుకు. అవునా? ఎలా మీ ఇద్దరికి? నార్మల్ గా టిక్ టాక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు, సేమ్ స్టైల్లో చేసేవాడు. వీడు ఎవర్రా బాబు బాగా చేస్తున్నాడు ఇలా గానీ. సై టీవీలో అప్పుడు ఒక సాంగ్ ఉండే, మెసేజ్ చేశాను అన్నకు చూపిస్తే ఓకేరా బాగున్నాడు చేపిద్దామంటే, అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావనంటే, అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా? ఓకే వస్తే లాక్డౌన్ అప్పుడు వాడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్దపల్లికి బండి మీద వచ్చాడు. వచ్చిన తర్వాత నీది మనసు నానకలేదు ఆ సాంగ్ చేసావు, అప్పుడు హిట్ సాంగ్ అది. నువ్వు పాడతావా? ఓ అబ్బా పాడు, ఊరికే అలాగన్నాడు. నువ్వు చేసిన 2000 సాంగుల్లో నచ్చిన సాంగ్ ఒక్కసారి పాడవా? లాస్ట్ పడతా అప్పుడు ఆలోచించి మంచి లాస్ట్ పడతాను. అలాగా వాడు మంచి బాండింగ్ నాకు. ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నామమ్మా, ఎక్కడున్నామమ్మా, జాగ్రత్త అమ్మా. స్టిల్ ఇప్పటికీ అసలు సచ్చిదాకా మేము విడిపోమా. చేసే ఉంటాడు కదా, వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు. అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే, శివ గారి దగ్గరికి వెళ్తున్నావా, జాగ్రత్త అమ్మా అన్నాడు. చాలా బాగుంటాడు. అంటే వాళ్ళకి అక్క ఉంది, ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు, ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు. మంచి సర్కిల్ మంచిగా ఉంది, మంచిగా. అమ్మో నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను బాధపడితే నా చుట్టూ ఎంతమంది ఉంటారు తెలుసా? ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా, లిడి నేనే, నాకెవరు ఉండరు. సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి. నాకు కూడా రాత్రి అయితేనే గుర్తొస్తాయి ఆలోచనలు. అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా, నేను అదృష్టవంతుని శివ గారు, నిజంగా చెప్తాను ఈ విషయంలో. పేర్లు కొందరు మర్చిపోవచ్చు, రే ఫీల్ గా కంటారు, చంపేస్తారు. శాండీ, దీపక్, ఉమేష్, తిలక్, ఇంకెవరు, ధర్మ, రాజారం, వీళ్ళ చాలా మంది ఉన్నారు. సంతు, రాజు, సిరి, మానస, జోష్న, ఇంకెవరు, పరమేశ్వరి, ఇలా చాలా మంది ఉన్నారు పేర్లు. ఒకసారి వచ్చేస్తారా నీ దగ్గరికి? అయ్యయ్యో ఒక్క ఫోన్ కూడా. ఇప్పుడు ఏదో ఒక సిచువేషన్ ఉందా? ఒక సిచువేషన్ లో దగ్గరికి వచ్చిన సిచువేషన్? చాలా సిచువేషన్స్ ఉన్నాయి. ఒక సిచువేషన్ లో వచ్చిన సిచువేషన్ చెప్పు. నార్మల్ గా కామెంట్స్ వచ్చాయి ఒక రోజు,
కామెంట్స్ గురించి నేను ఎక్కువ బాధపడేదాన్ని. ఎక్కువ బాధపడి పట్టించుకుంటావా కామెంట్లని? ఫస్ట్ పట్టించుకున్నాను, తర్వాత పోరా అనుకున్నాను. అప్పుడు ఏడ్చుకున్నప్పుడు నేను ఫుల్ ఏడ్చేదాన్ని. ఏడ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం అక్కడక్కడే ఉంటారు కదా షూట్స్కి వచ్చినప్పుడు, కానీ ఫోన్ చేస్తారు ఒకరు, నా వాయిస్ వింటారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు, కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు, ఇలా చుట్టూ ఉంటారు. ఏమైందమ్మా, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క, మేము ఉన్నామక్క, ఇక్కడ ఇలా కూర్చుంటారు. నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంకా ఏడిపోతుంది అని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎడుతా ఉంటారు. అందరూ ఇప్పుడు నేను ఇలా చైర్లో కూర్చున్నానా, రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు, ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు, కొంతమంది కూర్చుంటారు, ఏడ్చేస్తారు. వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నేను నా లైఫ్ లో వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తారు. నేను ఒకవేళ స్టేటస్ డల్ గా పెడితే, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు, ఏడవద్దక్క, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి, ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు. నేను ఉంటాను. సరే ఇప్పటి నుంచి చూస్తానంటే చూస్తాను మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుంది, అలాగా నాతో బాగుంటారు. యాక్చువల్లీ రంగు సీతమ్మ సిరీస్ ఎన్ని 9 10 ఎందుకు అన్ని రీజన్ ఏంటి అన్ని తీయడానికి? ఏమో ప్రొడ్యూసర్కి తెలియాలి, మనకు తెలియదు. అంటే అది లవ్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ముసలిలో అయ్యే వారికి ఎలా ఉంటది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని చేశారనమాట. మనం ముసలిలో కూడా చేసాం. ఇప్పుడు నువ్వు ముసలి అయిన తర్వాత కూడా సిరీస్ చేస్తావు? చేశాను, అయిపోయిందా? అయిపోయింది, ముసలి గెటప్ వేసుకొని చేసాము. ముసలి గెటప్ కాదు, ఇంకా చేయాల్సింది నీ జర్నీని అలా తీసుకోవాల్సింది. నేను ఇప్పుడుదాన్నే ముసలిదాన్ని అవుతానా? ఇప్పుడు కాను, చాలా టైం ఉంది దానికి. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి సాంగ్స్ వచ్చాయి, కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా. ఓకే, ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడు వచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తాను. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు, ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంత కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ అని డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు, మాస్టర్స్ కూడా అన్నారు.